సిటీలో ఉండే ప్రసాద్ శారద దంపతుల ఏకైక కుమారుడు రమేష్. శారదకు మోడర్న్గా ఉండటం అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడాలని, అమెరికా వెళ్లాలని కలలు కంటుంది. కానీ ఆమెకు ఇంగ్లీష్ మొక్క కూడా రాదు. తన ఫ్రెండ్స్ ముందు మాత్రం బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ప్రసాద్ చాలా కూల్, అలాగే సెటారికల్ మనిషి. ఇక వీరి కొడుకు రమేష్కి పల్లెటూరులో పెరిగిన అనామిక అనే అమాయకపు అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. అనామికకి సిటీ కల్చర్, ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు ఏమీ తెలియదు. ఓ రోజు ఉదయం డ్రాయింగ్ రూమ్లో శారదా ప్రసాద్ కూర్చుని ఉన్నారు. హలో అండి, వింటున్నారా? ఈరోజు మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ మాలతి, సుజాత వస్తున్నారు. వాళ్ళ ముందు నా పరువు పోయేలాగా ఏమి అనబాకండి. వాళ్ళెంత రిచ్చో తెలుసా? వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. నాకేమో ఇక్కడ ఈ పల్లెటూరు కోడలతో ప్రాణం పోతుంది. హోసి నీ బిల్డప్ తగలయ్యా. వాళ్ళకేదో అమెరికాలో ఇల్లున్నట్టు, నీకు లేనట్టు ఫీల్ అయిపోతున్నావు. వాళ్ళ పిల్లలు అక్కడ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారో ఏమో ఎవరికి తెలుసు. అయినా మన కోడలు అనామిక బంగారం లాంటిది. సిటీ కల్చర్ తెలియకపోతే ఏమైంది? పద్ధతి గల పిల్ల. ఓ మై గాడ్, మీతో మాట్లాడమే వేస్ట్. దానికి కనీసం మిక్సీ ఆన్ చేయడం రాదు. నేను చూడండి, వాషింగ్ మెషిన్లో బట్టలు ఏమ్మాయంటే అందులో సరుపుకి బదులు కుంకుడుకాయల రసం పోసింది. నా 30,000 మెషిన్లో కుంకుడుకాయల పిప్పి ఇరుక్కొని రిపేర్కి వచ్చింది. నా ఫ్రెండ్స్ వస్తే దాన్ని లోపలే ఉండమని చెప్పండి. అలాగంటే ఎలా శారదా? కొత్తగా వచ్చిన పిల్ల నెమ్మదిగా అన్నీ నేర్చుకునిద్ది. నువ్వే దగ్గరుండి నేర్పించాలి గాని ఇలా చేదరించుకుంటేలాగా? వాట్ నాన్ సెన్స్! నేను నేర్పించాలా? నా స్టేటస్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి? ఎప్పుడు పల్లెటూరు యాసలో అత్తయ్య గారు అత్తయ్య గారు అంటది. ఆంటీ అనమంటే నోరు తిరగద్దానికే. దానికి అసలు ఇంగ్లీష్లో ఏబిసిడ్లైనా వస్తాయో రావో. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే అనామిక 2 చేతులతో కాఫీ కప్పులు పట్టుకుని ఎంతో పద్ధతిగా నడుచుకుంటూ అక్కడికి వస్తుంది. అత్తయ్య గారు, మామయ్య గారు, కాఫీ తెచ్చానండి, తాగండి. ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను ఆంటీ అనమని చెప్పి? అయినా ఈ కాఫీ ఏంటింత నల్లగుందే? డెకాషన్ ఎక్కువైందా? లేదత్తయ్య గారు, ఆ కాఫీ మేకర్ నాకు వాడడం రాలేదు. అందుకే మన పల్లెటూరి స్టైల్లో పొయ్యి మీద పాలు పెట్టి కాగబెట్టి బెల్లం వేసి ఫిల్టర్ కాఫీలాగా చేశానండి. చాలా రుచిగా ఉంటుంది, తాగండి. ఆహా, అద్భుతం అమ్మా అనామిక. సిటీలో ఈ మిషన్ల కాఫీలు తాగి నా గొంతు పాడైపోయింది. ఈ రోజు నా కడుపు నిండిందమ్మా. అబ్బా, టేస్ట్ లెస్. ఏ అనామిక, కాసేపట్లో నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళకి జ్యూస్ ఇవ్వాలి. నేను ఫ్రిడ్జ్లో యాపిల్స్ పెట్టాను, వాటిని జ్యూసర్లో వేసి జ్యూస్ తీసుకురా. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. ఆ మిషన్లో పండ్లు వేసి బటన్ నొక్కాలి కదా. ఇప్పుడే తెస్తానండి. అలా చెప్పి అనామిక అమాయకంగా వంటగదిలోకి వెళ్ళింది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. శారద ఫ్రెండ్స్ మాలతి, సుజాత వస్తారు. వారిద్దరూ ఫేక్ మోడర్న్ గా తయారై వస్తారు. హాయ్ శారదా, హౌ ఆర్ యూ డియర్? నీ ఇల్లు చాలా బాగుంది. యా శారదా, బ్యూటిఫుల్ హోమ్. నిన్ననే మా అబ్బాయి అమెరికా నుంచి వీడియో కాల్ చేశాడు. అక్కడ స్నో పడుతుందంట. నాకైతే ఇక్కడ బోరు కొట్టేస్తుంది. వచ్చే నెల అమెరికా ఫ్లైట్ ఎక్కేయాలి. వావ్, గ్రేట్ సుజాత. నాకు కూడా అమెరికాలో వెళ్ళాలని చాలా డ్రీమ్గా ఉంది. మా రమేష్ కూడా త్వరలోనే ఆన్ సైట్ ప్రాజెక్ట్ మీద అమెరికా వెళ్తున్నాడు. వాడితో పాటు మేం కూడా వెళ్తాం. వెరీ గుడ్ శారదా. బై ద వే, నీ కోడలు ఎక్కడా? పల్లెటూరు నుంచి తెచ్చుకున్నారు కదా. ఇలా ఇన్నోసెంట్ అని విన్నాను. ఇంగ్లీష్ వస్తుందా అసలు? యా వెరీ ఇన్నోసెంట్. ఇంగ్లీష్ అంటే కొంచెం కొంచెం వస్తుంది. సరిగ్గా అప్పుడే అనామిక జ్యూస్ గ్లాసులతో కాకుండా పెద్ద పళ్ళెంలో 3 గ్లాసుల మజ్జిగ, అందులో పచ్చిమిర్చి, కరేపాకు వేసి తీసుకొస్తుంది. అది చూసి శారదకు గుండాకినంత పనవుతుంది. నమస్కారం పెద్దమ్మగారు. నమస్కారం అత్తమ్మగారు. ఎండలో వచ్చారు కదా, ఆ యాపిల్ పండ్ల రసం కంటే ఈ చల్లటి మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నేనే సొంతంగా చిలికి తీసుకొచ్చానండి, తాగండి. ఓ మై గాడ్ శారదా, ఏంటి శారదా ఇది? మజ్జిగన బటర్ మిల్క్? మేమివి తాగం, మేం డైట్లో ఉన్నాం. అయినా నీ కోడలు మమ్మల్ని పెద్దమ్మ అత్తమ్మ అంటుందేంటి? ఆంటీ అంటావు రాదా? ఏ శారదా, నీ కోడలు చాలా ఓల్డ్ మోడల్లా ఉందే. సిటీలో ఉంటూ బటర్ మిల్క్ ఇస్తోంది. పాపం, సిటీ కల్చర్ ఏం తెలిసినట్లేదు. ఇలాంటి కోడల్ని వెంటేసుకొని నువ్వు అమెరికా ఎలా వస్తావే బాబోయ్? అక్కడ ఫారెన్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే నీ కోడలు మజ్జిగిస్తుందా ఏంటి? అనామిక, ఏంటి పల్లెటూరు వేషాలు? నిన్ను జ్యూస్ తేమ్మంటే మజ్జిగ తెస్తావా? గో ఇన్ సైడ్, లోపలికెళ్ళు. తప్పు జరిగిపోయింది అత్తయ్య గారు, నేను ఆరోగ్యానికి మంచిదని. షటప్, వెళ్ళి లోపలికి. నా పరువు తీయడానికి వచ్చావు. అలా అనగానే అనామిక ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇద్దరూ శారదను ఎగతాళి చేసి వెళ్ళిపోతారు. ఇక సాయంత్రం రమేష్ ఆఫీస్ నుంచి వస్తాడు. అనామిక వంటగదిలో ఏడుస్తూ ఉండటం చూసి దగ్గరికి వెళ్తాడు.
ఏమైంది అనామిక? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఏమైనా అనిందా? ఏమీ లేదండి, నాకు సిటీ అలవాట్లు తెలియవు కదా. అత్తయ్య గారి ఫ్రెండ్స్ వస్తే జ్యూస్కి బదులు మజ్జిగ ఇచ్చాను. ఇంగ్లీష్లో మాట్లాడడం రాలేదు. వాళ్ళు నన్ను చూసి నవ్వారు. అత్తయ్య గారికి కూడా నా వల్ల పరువు పోయింది. నాకు చాలా బాధగా ఉందండి. నాకు ఇంగ్లీష్ రాదని, నేను పల్లెటూరు దాన్నని అందరూ చులకనగా చూస్తున్నారు. పిచ్చిదాన, దానికి ఎందుకు ఏడుస్తావు? భాష అనేది కేవలం ఒకరి భావాల్ని వ్యక్తపరచడానికి మాత్రమే. అది తెలివితేటలకి కొలమానం కాదు. అయినా నీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుందా? సిటీ కల్చర్ గురించి తెలుసుకోవాలనుందా? అవునండి, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అత్తయ్య గారు ఏ రోజైతే నా వల్ల పరువు పోయిందన్నారో అదే అత్తయ్య గారు నా కోడలు చాలా గొప్పదని అందరి ముందు కాలర్ ఎగరవేసుకునేలా చేస్తాను. మీరు నాకు సాయం చేస్తారా? తప్పకుండా అనామిక. ఈ రోజు నుంచే నీ ట్రైనింగ్ మొదలు. ఆన్లైన్లో ఇంగ్లీష్ క్లాసులు తీసుకో. ఇంట్లో ఉన్నప్పుడు మెషిన్స్ ఎలా వాడాలో నేను నేర్పిస్తాను. కానీ ఇది అమ్మకి తెలియకూడదు. అదొక సర్ప్రైజ్గా ఉంచుదాం. ఆ రోజు నుంచి అనామిక జీవితం మారుతుంది. పగలు శారద టీవీ చూస్తున్నప్పుడు అనామిక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆన్లైన్లో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటుంది. రాత్రిపూట రమేష్ ఆమెకు వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఇలా అన్నీ ఎలా వాడాలో నేర్పిస్తాడు. ఇంగ్లీష్ వార్తలు చూస్తూ ఉచ్చారణ ప్రాక్టీస్ చేస్తుంది. ఇలా 3 నెలలు గడిచిపోతాయి. అనామిక ఇప్పుడు పల్లెటూరు పిల్ల కాదు, పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడగలిగే మోడ్రన్ అమ్మాయిలా తయారైంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. ఓ రోజు శారద ఫ్రెండ్స్ మాలతి, సుజాత మళ్ళీ ఇంటికొస్తారు. ఈసారి వాళ్ళ టార్గెట్ మళ్ళీ అనామికానే. హలో శారదా, ఎలా ఉన్నావు? ఏది నీ విలేజ్ కోడలు మళ్ళీ మజ్జిగ ఏమైనా కలుపుతుందా ఏంటి? ఏంటి శారదా, నీ కోడలికి ఏమైనా యాపిల్కి ఆరెంజ్కి తేడా తెలిసిందా లేదా? అసలు అమెరికా వస్తానంటున్నావు, వీసా ఇంటర్వ్యూలో నీ కోడలు ఏం మాట్లాడుతుందే? అయ్యో వీసా బాబు, ఓ వీసా బాబు ఇప్పించండి అని అడుగుతుందా ఏంటి? అదేం లేదులే సుజాత, తనింట్లో పనులు బాగా చేస్తుంది. అప్పుడే అనామిక డ్రాయింగ్ రూమ్లోకి వస్తుంది. ఈసారి తన పల్లెటూరు చీరకట్లో కాకుండా చాలా డీసెంట్గా, మోడ్రన్గా సల్వార్ కమీజ్లో చేతిలో ఒక ట్రేతో వస్తుంది. అందులో అందంగా డెకరేట్ చేసిన మాక్టైల్స్ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీస్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ హ్యావ్ దిస్ వర్జిన్ మొజిటో, ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్. అప్పుడు అనామిక నోటి నుంచి ఆ ఇంగ్లీష్ పదాలు రావటం, ఆ ఇంగ్లీష్ భాష వినగానే మాలతి, సుజాత, శారద ముగ్గురు షాక్ అయిపోయి నోరు వెళ్ళబెడతారు. వాట్, నువ్వా అనామిక? నీకు ఇంగ్లీష్ వచ్చా? ఆఫ్ కోర్స్ సుజాత ఆంటీ, లర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఎవ్రీబడి కెన్ లర్న్ ఇఫ్ దే హ్యావ్ ది డెడికేషన్. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు నేను మీకు మజ్జిగ ఇచ్చింది మీరు డైట్లో ఉన్నారని మాత్రమే. నాట్ బికాజ్ ఐ డోంట్ నో అబౌట్ జ్యూసెస్. అండ్ యూ, ఐ హర్డ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మై అమెరికా వీసా ఇంటర్వ్యూ. డోంట్ వరీ అబౌట్ మీ ఆంటీ, ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. ఓహ్ నైస్ నైస్. శారదా, నీ కోడలో బాగానే ఇంగ్లీష్ నేర్చుకుందే. ఏమనుకున్నారు నా కోడలు, తనిప్పుడు టాలెంటెడే, కావాలనే మొన్న అలా సైలెంట్గా ఉంది. ఇంగ్లీష్లో ఎరగదేస్తుంది తెలుసా? థ్యాంక్ యూ అత్తయ్య. సారీ, థ్యాంక్ యూ మామ్. బై ద వే, ఇట్స్ గెటింగ్ లేట్ ఫర్ మై ఆన్లైన్ ఫ్రెంచ్ క్లాస్. ఇఫ్ యూ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ టేక్ మై లీవ్. ఎంజాయ్ ద డ్రింక్స్. అలా అనామిక ఇంగ్లీష్లో స్టైల్గా చెప్పి వెళ్ళిపోగానే మాలతి, సుజాత ఇద్దరికీ మొహాలు చిన్నబోతాయి. ఇక అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే శారద గట్టిగా అరుస్తూ అనామిక దగ్గరికి పరిగెడుతుంది. అనామిక, నా ప్రాణం కాపాడేవే తల్లి. వాళ్ళ ముందు నా పరువు నిలబెట్టావు. వాళ్ళు మొహాలు ఎట్ట మాడిపోయాయో చూసావా? అబ్బా, నీకంత ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది? నన్ను ఆంటీ అనకుండా మామ్ అన్నావు. నాకైతే ఆనందంతో పిచ్చెక్కిపోతుంది. చూసావా శారదా, పల్లెటూరు పిల్లని ఎంత చులకనగా చేశావో. ఇంగ్లీష్ రాదని అవమానించావు. ఇప్పుడు అదే పిల్ల నీ ఫ్రెండ్స్కి ఇంగ్లీష్లో క్లాస్ వీకింది. అవునండి, నేను చాలా తప్పు చేశా. అనామిక, నన్ను క్షమించమ్మా. సిటీ కల్చర్ లేదని నిన్ను చాలా బాధ పెట్టాను. అయ్యో పెద్దవాళ్ళు, మీరు క్షమాపణ అడగడం ఎందుకు అత్తయ్య గారు? మీరు నాకు తల్లి లాంటివారు. అయినా నేను సిటీ అలవాట్లు నేర్చుకున్నాను, కానీ నా పల్లెటూరి పద్ధతులు, పెద్దల్ని గౌరవించడం ఇప్పటికీ మర్చిపోను. ఆ రోజు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. శారద తన కోడలిని చూసి ఎంతో గర్వపడుతుంది. ఇలా ఉండగా ఒక వారం తర్వాత రమేష్ ఆఫీస్ నుంచి చాలా కంగారుగా, సంతోషంగా వస్తాడు. అమ్మా, నానా, అనామిక, అందరిట్రండి, ఒక గొప్ప గుడ్ న్యూస్. ఏంట్రా, నీకేమైనా లాటరీ తగిలిందా ఏంటి? లాటరీ కంటే ఎక్కువేనన్నా. మా ఆఫీస్ వాళ్ళు నన్ను అమెరికా బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నేను అనామిక ఇద్దరం అమెరికా వెళ్తున్నాం. ఓ మై గాడ్, అమెరికా! నిజంగానా రమేష్? నా కళ నెరవేరుతుంది.
నా కొడుకు అమెరికా వెళ్తున్నాడు. కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉందమ్మా. కంపెనీ వాళ్ళు కేవలం నాకు నా భార్యకు మాత్రమే స్పాన్సర్ చేస్తున్నారు. డిపెండెంట్ వీసా ఇంటర్వ్యూలో అనామిక పాస్ అవ్వాలి. అనామికకి ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఉంటుంది మరి. అయ్యో, ఇంటర్వ్యూనా? అక్కడ ఏం అడుగుతారో ఏంటో. అనామిక, నువ్వు భయపడబాకమ్మా. నీకిప్పుడు బాగా ఇంగ్లీష్ వస్తుందిగా, నువ్వు పాస్ అయిపోతావు. కానీ నేను రావడం కుదరదా రమేషు? నాకు అమెరికా చూడాలని ఎప్పటి నుంచో ఆశ కదరా. సారీ అమ్మా, కంపెనీ వాళ్ళు పేరెంట్స్కి ఇవ్వరు, కేవలం స్పౌస్కే ఇస్తారు. అది వినగానే శారద ముఖం వాడిపోయింది. ఆమె అమెరికా కలగానే మిగిలిపోతుందేమోనని లోపల బాధపడుతుంది. అనామిక అది గమనిస్తుంది. మరుసటి వారం అనామిక వీసా ఇంటర్వ్యూకి వెళ్తుంది. రమేష్, ప్రసాద్, శారద అంతా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి అనామిక నవ్వుతూ బయటకొస్తుంది. ఏమైంది అనామిక? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? వీసా అప్రూవ్ అయిందా? అఫ్ కోర్స్, వీసా ఆఫీసర్తో నేను చాలాసేపు ఇంగ్లీష్లో మాట్లాడాను. నా కాన్ఫిడెన్స్ చూసి ఆయన వెంటనే వీసా అప్రూవ్ చేసేశారు. అమ్మయ్య, చాలా సంతోషం అమ్మా. మీరు హాయిగా అమెరికా వెళ్ళరండి. నేను ఇక్కడే దేవుడి దండం పెట్టుకుంటూ ఉంటాను. అత్తయ్య, ఒక్క నిమిషం. నేను వీసా ఆఫీసర్కి ఒక రిక్వెస్ట్ చేశాను. ఏమని తల్లి? నాకు నా భర్తకి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి అక్కడ మమ్మల్ని మేము చూసుకోగలం. కానీ మా అత్తయ్య గారికి, మావయ్య గారికి కూడా అమెరికా చూడాలని చాలా ఆశగా ఉంది. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళకి ఒక మంచి గైడ్ లాగా, ట్రాన్స్లేటర్ లాగా నేను ఉండి వాళ్ళని అమెరికా అంతా చూపిస్తాను. ప్లీజ్ వాళ్ళకు కూడా విజిటర్ వీసా ఇవ్వండి అని ఇంగ్లీష్లో చాలా ఎమోషనల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఆఫీసర్ నా ఇంగ్లీష్, నా ఫ్యామిలీ వాల్యూస్ చూసి మీ ఇద్దరికి కూడా 10 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ అమెరికా వీసా అప్రూవ్ చేశారు అత్తయ్య. ఇదిగో మీ పాస్పోర్ట్స్. అనామిక ఆ మాట చెప్పగానే శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆనందం పట్టలేక గట్టిగా ఏడుస్తూ అనామికని గుండెలకు హత్తుకుంటుంది. ప్రసాద్ కూడా ఎంతో సంతోషంగా అనామిక తల నిమురుతాడు. అనామిక, ఎంత పని చేశావే తల్లి. ఏ కోడలనైతే నిన్ను పల్లెటూరని సులకం చేశాను, ఇంగ్లీష్ కూడా రాదని అవమానించాను. ఈరోజు అదే కోడలు ఇంగ్లీష్లో మాట్లాడి నా అమెరికా కళ నెరవేర్చింది. నా సొంత కొడుకు చేయలేని పని నువ్వు చేసావు తల్లి. నీ అత్తగా నా జన్మధన్యం అయిపోయింది. నేను ముందే చెప్పానుగా శారదా, మన అనామిక బంగారం అని. పల్లెటూరులో పుట్టినా దాని మనసు మాత్రం ఆకాశమంత విశాలమైంది. ప్రౌడ్ ఆఫ్ యూ అనామిక. కంగ్రాచులేషన్స్. ఇందులో నా గొప్పతనం ఏమి లేదత్తయ్య. మీరు అడిగినట్లే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, సిటీ అలవాట్లు నేర్చుకున్నాను. కానీ నా పల్లెటూరి ప్రేమాభిమానాలు మాత్రం వదులుకోలేదు. మనమంతా కలిసి అమెరికా వెళ్తున్నాం. ఖచ్చితంగా వెళ్దామమ్మా. కానీ దానికి ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మా పల్లెటూరు కోడలో మమ్మల్ని అమెరికా తీసుకెళ్తుందని వాళ్ళ చెవులు పగిలిపోయేలాగా ఇంగ్లీష్లో చెప్తాను. శారదా, మళ్ళీ మొదలు పెట్టావా నీ ఓవర్ యాక్షన్? అలా శారద మాటలకి అందరూ పగలుబడి నవ్వుతారు. ఒకప్పుడు అనామికను చూసి విసుక్కున్న అత్తగారు ఇప్పుడు అదే కోడల్ని చూసి ఎంతో గర్వపడుతుంది. అనామిక తన తెలివితేటలతో, ఓర్పుతో మోడ్రన్ అత్తగారి మనసును గెలుచుకోవడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని ఏకం చేసింది. ఆ తరువాత వాళ్ళంతా ఎంతో సంతోషంగా అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రసాద్, శారదలది ఒక మధ్యతరగతి కుటుంబం. వారికి 3 కొడుకులు. వాళ్ళు రమేష్, సురేష్, అరుణ్. వాళ్ళు ముగ్గురు ప్రసాద్ మాటని జవదాటే వాళ్ళు కాదు. రమేష్తో అనామిక పెళ్లి జరిగి 6 నెలలవుతుంది. అనామిక ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఇంటికి ఒక నిండుతనం వచ్చింది. అనామిక పేద ఇంటి నుంచి వచ్చినా ఆమె తెచ్చిన సంస్కారం, ఓర్పు ఆ ఇంటిని ఒక నందనవనంలాగా మార్చాయి. ఓ రోజు ఉదయం వంటింట్లో అనామిక పనిచేస్తూ ఉండగా ప్రసాద్ అటుగా వెళ్తూ ఇలా అంటాడు. ఏమా అనామిక, అప్పుడే వంట పని మొత్తం పూర్తి చేసేసావా తల్లి? ఎప్పుడు ఏదో ఒక పని చేస్తానే ఉంటావు. కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదమ్మా. మామయ్య గారు, పొద్దున్నే లేచి పనులు చేసుకుంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అయినా అత్తయ్య గారు కూడా నాకు పనుల్లో సహాయం చేస్తున్నారు. ఇద్దరం ఇంటి పనులు కలిసి చేసేసుకుంటున్నాం. ఇదిగోండి మీకు అల్లం కాఫీ. యావండి, అనామికను చూస్తుంటే నాకు పెళ్ళైన రోజులు గుర్తొస్తున్నాయి. మన అనామిక ఎంత పనైనా చిరునవ్వుతో చేసుద్ది. అనామిక బాగా తెలివిగా ఆలోచించుద్దండి. అందుకే మన సురేష్, అరుణ్లు కూడా ఏదైనా సలహా అవసరమైతే వాళ్ళ అన్నయ్య కంటే ఎక్కువగా మన అనామికని అడుగుతారు. నిజమే శారదా, మన ఇల్లు ఎప్పటికీ ఇలా ఆనందంగా కలిసిమెలిసి ఉండాలి. కానీ నా మనసును ఒక ఆలోచన తొలిచేస్తుంది శారదా. అవునా? ఏమైందండి? దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు? అదే శారదా, మన సురేష్, అరుణ్ వాళ్ళు ఇష్టపడుతున్న అమ్మాయిల గురించి చెప్పారుగా.
అసలే ఆ అమ్మాయిలు డబ్బున్న కుటుంబాలకి చెందిన వాళ్ళు. వాళ్ళకి మన ఇంట్లో పద్ధతులు నచ్చుతాయో లేదో అని నాకు భయంగా ఉంది. మావయ్య గారు, డబ్బు ముఖ్యం కాదు. వాళ్ళు మన ఇంటికొస్తే మన వాళ్లే ఉండడమే ముఖ్యం. వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవిద్దాం. అవని, అంజలిల తల్లిదండ్రులు తమ బిడ్డల ఆనందమే తమకి ముఖ్యమని, తమకి ఇష్టం లేకపోయినా ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. సురేష్, అవని, అరుణ్, అంజలిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన కొన్ని నెలల తర్వాత ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వంటింట్లో అనామిక పనులు చేస్తుంటే అవని, అంజలి హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్లు చూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చూసావా అంజలి, ఈ ఇల్లు ఎంత పాతగా ఉందో. కనీసం డైనింగ్ టేబుల్ కూడా సరిగా లేదు. మన ఇంట్లో అయితే కిచెన్ కూడా ఇంతకంటే పెద్దగా ఉండేది. ఇక్కడ అన్నీ పాత పద్ధతులే. అవునక్క, దానికంటే వింత ఏంటంటే అత్తయ్య ఎప్పుడూ ఆ అనామిక అక్కని పొగుడుతూనే ఉంటుంది. అనామిక అది చేసింది, అనామిక ఇది చేసింది, మీరు అనామికలా ఉండాలి అని ఏదేదో చెప్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో వీళ్ళకి అవసరం లేనట్టుంది. మన హోదా ఏంటి, మనమేంటి? ఈ ఇంట్లో మన ఇష్టాల గురించి ఎవరికి పట్టింపు లేదు. అందరూ తనని పొగిడేసరికి ఆ అనామిక అక్క కూడా గర్వం పెరిగినట్టుంది. అందరినీ తన వైపు ఎలా తిప్పుకోవాలా అని చూస్తోంది. ఇక్కడ మనం ఏం చేసినా మనకు గుర్తింపు ఉండదు. మనం ఈ ఇంట్లో ఉన్నంతకాలం మన బ్రతుకులు ఇంతే. కాబట్టి మనం వేరుగా ఉంటేనే మన నిర్ణయాలకి కాస్త విలువ ఉంటుంది. అవని, అంజలి అలా మాట్లాడుకుంటూ ఉండగా వంటింట్లో ఉన్న అనామిక ఇలా అంటుంది. అవని, అంజలి, వేడివేడి ఇడ్లీలు సిద్ధం, రండి అందరం కలిసి తిందాం. ఏంటి ఏదో సీరియస్గా డిస్కషన్ చేస్తున్నట్టున్నారు? డిస్కషన్ కాదక్క, వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. నువ్వందరినీ నీ మాటలు వినేలా చేసుకుంటున్నావు. నీకు నచ్చిన పనులని చేస్తూ మేము ఏం పని చేయనట్టు మమ్మల్ని ఇక్కడ విలన్లుగా చూపిస్తున్నావు నువ్వే. నీ సంస్కారం అంతా కేవలం నటనని మాకు అర్థమవుతుంది. ఏంటవని అంత మాట అనేసో? నేనెప్పుడు మిమ్మల్ని తక్కువ చేయాలని అనుకోలేదు. మీరు నాకు తోటికోడలు కదా, మిమ్మల్ని నా సొంత చెల్లిలాగానే భావించాను. చాలక్క, నీ నీతులు మాకొద్దు. మావి గారు, ఇట్రండి. ఈరోజే ఏదో ఒక నిర్ణయం జరిగిపోవాలి. ఇక మేము భరించలేము. ప్రసాదు, రమేషు, సురేషు, అరుణ్ కంగారుగా అక్కడికి వచ్చారు. ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? మావి గారు, ఈ ఇంట్లో మాకు గౌరవం లేదు. మాకు ఆస్తిలో వాటా కావాలి. మాకు రావాల్సింది మాకు పంపించేయండి. మేము మా దారి మేము చూసుకుంటాం. ఈ పాత పద్ధతుల్లో మీ పెద్ద కోడలి ఆధిపత్యం కింద మేము ఉండలేం. అవని, ఆలోచించి మాట్లాడు. మేమంతా కలిసి ఉండాలనేది నాన్నగారి ఆశ. మీరొచ్చి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఆస్తి పంపకాలు కావాలంటున్నారేంటి? అన్నయ్య, వీళ్ళు రోజు ఇంట్లో ఇదే గొడవ చేస్తున్నారు. విడిపోతేనే గొడవలుండవని వాళ్ళ ఉద్దేశం. ఏంటమ్మా ఇది? నేను చనిపోయేదాకా అందరూ ఒకే గుడి కింద ఉండాలని కలలు కన్నాను. అసలైన ఆస్తి అంటే డబ్బులు కాదు తల్లి, మనుషుల మధ్య మమతాను రాగాలే అసలైన ఆస్తి. ఆ సెంటిమెంట్స్ డైలాగ్స్ మాకు చెప్పకండి మావయ్య. మాకు మా సొంత బిజినెస్ ఆలోచనలు ఉన్నాయి. మాకు మా లైఫ్ పైన ఒక ఆశ అంటూ ఉంది. మా ఆస్తి మాకు పంచేయండి, అంతే. ప్రసాద్కి పరిస్థితి అర్థమైంది. చేసేదేమీ లేక ఆస్తిని 3 భాగాలుగా పంచాలని నిర్ణయించాడు. అయితే ఆస్తి పంపకాల్లో అవని, అంజలి తమ అసలు రూపాన్ని చూపించారు. మావయ్య గారు, మెయిన్ రోడ్డు పక్కన ఉన్న 10 ఎకరాల తోట నాకే కావాలి. అలాగే ఊర్లో ఉన్న ఆ పెద్ద గిడ్డంగి కూడా నాకే ఇవ్వండి. నాకు ఆ ఊరి చివరున్న మామిడి తోట, అలాగే పాత బజార్లో ఉన్న మన షాపులన్నీ కావాలి. అమ్మా, మీరు అడిగినవన్నీ ఇస్తే మరి అనామికకేం మిగిలిద్దమ్మా? ఉన్న పొలాల్లో కూడా అన్నీ సారవంతమైనవి అడిగారు. రమేష్కి కేవలం ఆ పాతింటి వెనకున్న చిన్న పెరడు, ఆ రాతి నేలున్న భూమి మాత్రమే మిగిలిద్దమ్మా. దాంతో వాడెట్టా బతుకుతాడు? మావి గారు, వాళ్ళకి ఏది నచ్చితే తీసుకునివ్వండి. మాకు ఆ చిన్న పెరడు చాలు. కష్టపడే చేతులు ఉంటే ఎడారిని కూడా నందనవనం చేసుకోవచ్చు. నేను, అత్తయ్య, మావయ్య, మీరు మాత్రం మాతోనే ఉండండి. మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మాకు ఆస్తి కంటే మీ ఆశీస్సులే ముఖ్యం. చూసారా, మళ్ళీ అనామిక అక్క తన పర్ఫార్మెన్స్ మొదలు పెట్టేసింది. సరే, నీకు ఆ పెరడే కరెక్ట్. అంజలి, మనం మన వాటా తీసుకుని వెళ్దాం. వెంటనే మన బిజినెస్లు మొదలు పెట్టుకోవాలి. ఇక ఆస్తి పంచటం పూర్తయింది. రమేష్, అనామికలకి కేవలం ఒక చిన్న పెరడు, పనికిరాని రాతి నేల మిగిలింది. సురేష్, అరుణ్లు తమ భార్యల మాట విని సిటీకి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు బ్యాంకుల్లో ఆస్తుల్ని తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. అవని ఒక ఫ్యాన్సీ బట్టల షోరూం మొదలుపెట్టింది. అంజలి ఒక ఖరీదైన రెస్టారెంట్ తెరిచింది. కానీ వాళ్ళకి వ్యాపారం పైన సరైన అవగాహన లేదు. కొన్ని నెలల తర్వాత అనామిక తన చిన్న పెరట్లోని పని చేస్తూ కనిపిస్తుంది. అమ్మా అనామిక, రోజంతా ఈ ఎండలో ఎందుకు కష్టపడతావమ్మా? మనకి మిగిలింది చిన్న మొక్కేగా, దీనివల్ల ఏమొచ్చిద్దని.
అత్తయ్య, మట్టిని ప్రేమిస్తే అది మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. నేనిక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టాను. రసాయనాలు లేని కూరగాయలకి ఇప్పుడు పట్టణాల్లో చాలా డిమాండ్ ఉంది. అలాగే ఈ రాతి నేల దగ్గర నేను ఆయిల్ ఫామ్ చెట్లు నాటాను. ఇవి తక్కువ నీటితో పెరుగుతాయి. భవిష్యత్తులో మనమే ఒక చిన్న ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టేసుకుందాం. అవునమ్మా, అనామిక చెప్పినట్టే నేను మార్కెట్ మొత్తం ఎంక్వైరీ చేశాను. ప్యూర్ నూనె కోసం జనం ₹1000 ఖర్చు పెడుతున్నారు. మనం కల్తీ లేని నూనెని ఇస్తే అందరూ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. అనామిక కష్టం ఫలించింది. ఆ చిన్న పెరట్లో పండిన కూరగాయలు ఆరోగ్యానికి మంచివని ఊరంతా టాక్ వచ్చేసింది. అనామిక మెల్లగా ఒక చిన్న ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ కొని తన పెరట్లోనే నూనె తయారు చేయటం మొదలుపెట్టింది. మరోవైపు పట్నంలో అవని, అంజలిల పరిస్థితి తలక్రిందులైంది. పట్నంలో అవని షోరూంకి కస్టమర్స్ అందుగా రావట్లేదు. కొన్న స్టాక్ అలాగే పెరిగిపోయింది. సరైన టైంకి లోన్ ఇంట్రెస్ట్ పే చేయకపోవడంతో బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. అబ్బబ్బబ్బా, నెలకి 5 లక్షల రూపాయలు అద్దె కట్టాలి. స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి. బ్యాంక్ కార్డ్ ఫోన్ చేసి వడ్డీ కట్టమంటున్నాడు. అస్సలు సేల్స్ లేవు. అంతా నష్టమే. అంజలి, నీ రెస్టారెంట్ ఎలా ఉంది? అక్క, మాస్టర్స్కి జీతం ఇవ్వలేక నేను కూడా వంటగదిలోకి వెళ్ళి వంటలు చేయడం మొదలు పెట్టాను. అయినా ఎవరూ రావట్లేదు. అన్నీ అప్పులే అక్క. మనం తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు కొండలా పెరిగిపోయింది. నాన్నగారి దగ్గర ఇప్పుడు ఆ ఆస్తులు కూడా బ్యాంకు పరం అయ్యేలా ఉన్నాయక్క. నేను ముందే చెప్పానవని, నీకు వ్యాపారం రాదు అని. నా మాటలు విని కూడా డబ్బులు తగిలేశావు. ఇప్పుడు ఆస్తిని జప్తు చేస్తామని నోటీసులు ఇచ్చారు. రేపు మనం ఎక్కడికి వెళ్తాం? అనామిక ఇప్పుడు ఒక చిన్న వ్యాపారవేత్తగా మారింది. ఆమె ఆయిల్ బ్రాండ్కి మార్కెట్లో మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో బ్యాంక్ అధికారులు ప్రసాద్ ఇంటికి వెళ్లారు. ఎందుకంటే ఆస్తులు ఇంకా ప్రసాద్ గారి పేరు మీదే కొన్నున్నాయి. ప్రసాద్ గారు, మీ చిన్న కోడలు అవని, అంజలి తీసుకున్న లోను పెండింగ్లో ఉంది. వాళ్ళు కట్టకపోతే మేము ఆస్తులు జప్తు చేసే నోటీసులు ఇస్తున్నాం. కానీ మీ పెద్ద కోడలు అనామిక గారి బిజినెస్ రిపోర్ట్ చూశాను. ఆమె చేస్తున్న ఆయిల్ బిజినెస్కి చాలా మంచి లాభాలున్నాయి. ఆమె లోన్ కోసం అప్లై చేస్తే మేము 10 కోట్ల రూపాయల వరకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు సార్. నాకు లోన్ కంటే నా కష్టం మీదే నమ్మకం ఉంది. మా తోటి కోడలు తీసుకున్న లోన్ ఎంతుంది? వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఆ డబ్బు నేను కట్టేస్తాను. అనామిక, వాళ్ళు నీతో ఆస్తి కోసం గొడవ పడ్డారు తల్లి. నిన్ను ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం నీ సంపాదన ఇస్తావా? మామయ్య గారు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి అనుభవంతో తెలుస్తాయి. కానీ కుటుంబం రోడ్డున పడితే నాకేం లాభం? ఆ ఆస్తి తాతలది. అది బ్యాంకు పరం అవ్వకూడదు. ఈ విషయం తెలిసిన అవని, అంజలి దిగులుగా తరలు దించుకుని అనామిక దగ్గరికి వచ్చారు. వాళ్ళకిప్పుడు అసలైన ఆస్తి అంటే ఏంటో అర్థమైంది. అక్క, మమ్మల్ని క్షమించు. నీ మంచితనం తెలియక నిన్ను మేము హేళన చేశాం. నువ్వు కష్టపడి పనిచేయడం వల్ల ఆ చిన్న పెరడు ఈరోజు కోట్లు సంపాదిస్తుంది. మేం కోట్లు పట్టుకుని వెళ్ళి అప్పులే మిగిల్చుకున్నాం. అవునక్క, సంస్కారం లేని డబ్బు మనిషిని నష్టపడేలా చేస్తుందని మాకిప్పుడు తెలిసింది. బ్యాంక్ వాళ్ళు ఆస్తి జప్తు చేస్తాం అన్నప్పుడు మాకు నువ్వు చేసిన త్యాగం గుర్తొచ్చింది. నీవు మా పాలిట దేవతవక్క. అవని, అంజలి, ఏడవకండి. నేను బ్యాంక్ లోన్ మొత్తం క్లియర్ చేసింది మీలోని ఈ మార్పు కోసమే. మీ ఆస్తులు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి వ్యాపారం అంటే ఆడంబరం కాదు, కష్టమని గుర్తుంచుకోండి. మీరు నా ఆయిల్ ఫామ్ బిజినెస్లో పార్ట్నర్స్గా ఉండండి. మనమందరం కలిసి ఈ బ్రాండ్కి మంచి పేరు వచ్చేలా చేద్దాం. వదినా, నువ్వు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మివి. మా నాన్నగారు చెప్పింది నిజమే. ఆస్తి అంటే బంగారం కాదు, అనామిక వదిన లాంటి మనస్సు. అవునదినా, ఇక మీదట మేము విడివిడిగా ఉండాం. నేను నీడలో అందరం కలిసి ఉంటాం. చూస్తారా అమ్మాయిలు, అనామిక సంస్కారం ఎట్టా గెలిచిందో? రమేషు, అనామిక లాంటి భార్య దొరకటం నిజంగా నీ అదృష్టంరా. అనామిక ఓపిక, తెలివి ఈ రోజు మనల్ని కలిపింది. అమ్మ అనామిక, ఈరోజు అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం చేద్దాం. మనందరం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది. ఆ రోజు నుంచి ప్రసాద్ ఇల్లు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అనామిక ఆయిల్ ఫామ్ బిజినెస్ ఇంకా ఎత్తుకెదిగింది. అవని, అంజలి తమ అహంకారాన్ని వదిలి అనామికకు సహాయంగా నిలిచారు. ఒకప్పుడు హేళన చేసిన వారే ఈరోజు అనామికాని చూసి గర్వపడుతున్నారు. డబ్బెప్పుడూ శాశ్వతం కాదు, కానీ మనుషుల మధ్య ఉండే అనురాగం ఎప్పటికీ నిలిచిపోతుందని ఆ కుటుంబం నిరూపించింది. ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం.